ఏమండి మీ పేరు ఏం పేరండి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. ఏ ఊరండి ఇది? పెదలంక. పెదలంక. ఇదేంటండి దీని పేరు? రేడియంట్. 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 మీరు బంతిపూలకి ఏ టైంలో వాడారండి దీన్ని? నెల తర్వాత వాడామండి. బంతిపూలకి నెల అయింది అప్పటికి. ఇది వాడినప్పుడు మీకు బంతిపూలు ఎలా ఉన్నాయి? వాడిన కాడి నుంచి బాగానే ఉంది. అంటే మీకు పువ్వు మొగ్గ రావటం గానీ దాన్ని ఎచ్చలటం గానీ బాగా వెనకాల ఆపు లేకుండా కోసుకుంటున్నాం. అంత ముందర కొంచెం లేట్ గా వచ్చేది. ఇది వాడినాక ఎమ్మటెమ్మటే కోత దిగుతుంది. మీకు తెగులు గానీ ఏమన్నా వచ్చినాయి? ఏమి లేవు. మీ క్వాలిటీ ఎట్టుందండి బంతిపూ? క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది. తెగులు లేదు, ఎటువంటి మచ్చ లేదు. వానకు కొంచెం తేడా వచ్చింది కానీ దీని వల్ల గానీ ఇంకా ఏమన్నా ఏరే తెగుళ్ళు కానీ అసలు ఏమి లేవు. బాగానే ఉంది. మార్కెట్ లో ఎలా అంటున్నారు? చూసి బాగుందన్నారు. బాగానే ఉంది అంటున్నారు. పోషణ కానీ బాగుంది అంటున్నారు. పూలు మీకు వాళ్ళు వీటినే అడుగుతున్నారు, నీ పూలే తీసురా. ఆ ఏరే పూలు చెబుతుంటే అయ్యొద్దు అంటున్నారు. దీనికి మచ్చ రావటం కానీ ఏమన్నా? ఏమి లేదండి, మచ్చ లేదు, ఏమి లేదు. పూలు కూడా బాగా ఇచ్చుకుంటున్నాయి. కోత అంటే కోత అవుతున్నాయి. పిండి నీళ్లు పెట్టపోయినా కానీ బాగానే ఉంటుంది. బెట్టకూరతల్లా కొట్టినా కానీ బాగానే ఉంటుంది. మీరు ఎన్ని కోతలు తీసారు? ఇది ఇప్పుడు 4వ కోత 5వ కోతనండి. ఇది ఇంకా ఎన్ని వస్తాయని మీ ఉద్దేశం? ఇంకా మాకైతే ఇంకా నెల రోజులు గట్టిగా ఉంటది అనుకుంటున్నాను నేను నిలబడి. సంక్రాంతి వరకు వస్తా. మామూలుగా అయితే నెల అంటున్నారు, డిసెంబర్ నెలల్లో ఉంటది. రిజల్ట్ బాగుంది. ఇది పుట్టిన కాడి నుంచి బాగుంది. లేదంటే మాకు మేమేమన్నా మాది కంపెనీ కాదు కదా, అయిపోయింది. మెద్దనం గానీ బాగా ఇచ్చల్తాం గానీ బాగా రిజల్ట్ బాగుంది ఉన్నమాట చెబుతున్నాం కదండి. మీరు దీని క్యాబేజీ కొట్టారు, క్యాబేజీ ఎలా ఉందండి? క్యాబేజీ కూడా బాగుంది, టైట్ వచ్చింది, ఫుల్ టైట్ వచ్చింది. అంత ముందులేమో బతబతలాడేది. ఇప్పుడు అది కుట్టిన కాడి నుంచి 5-6 రోజులకే బీసిపోయి కండ బాగుంది, గట్టిగా బరువు పెరిగింది. రోజుకో కథ పెరుగుతుంది బరువు. అది మరి మన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాడుకోవచ్చండి దీన్ని? వాడుకోవచ్చనే చెబుతున్నా నేను మన వాళ్ళకి. అది అందరికి మీరు చెప్పాలి. మరి చెబుతున్నానండి, మా వాడికి వేసారు 2-3, వాళ్ళకి కూడా చెప్పాను ఇది కొట్టినా బాగుందని. అలాంటివి తెగుళ్ళు వచ్చినాయి, మన దానికి ఏమి లేదు. నేను ఫస్ట్ నుంచి నేను ఏదన్నా అయినాయి ఇలాంటివి తీసుకుని నేను వాడతా. వీళ్ళు ఒకసారి ఎట్టాగా వచ్చారు, ఏది మొక్కజొన్న వేసినప్పుడు బాగానే ఉంది. అది కూడా ఇలా మాట మేము నమ్మి దీన్ని వాడాను. ఇది ఆయుర్వేదం అండి, తయారు చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉంటుంది. పువ్వు క్వాలిటీ కూడా బాగుంది. మామూలుగా నిల్వ మామూలుగా అయిన తర్వాత 5 రోజులు 4 రోజులు ఉండే ఆ మాట అంటున్నారు వాళ్ళు. మందేముంది కానీ మనకు తెలియదు కదా. 5-6 రోజుల దాకా దేవుడి దగ్గర పెడితే అట్టాగే ఉంటుందంట పువ్వు, వడపడకుండా ఉంటుందంట. మనకు తెలియదు కదా, మనం వేసి రావటమే. తీసుకురామంటే మన పూలు ఎక్కువగా నడుస్తున్నాయి కానీ తీసుకురామంటున్నారు. వీటిని ఏరే పూలు వద్దు, నీ ఉంటే ఎత్తురా ఆ మాట అంటున్నారు. మరి వేరే దేవస్థానంలో అడిగితే మీరు పంపించే కెపాసిటీ ఉందా? దేవస్థానం పంపారంటే మా ఇష్టాలు మేము పంపించలేము, అక్కడ దాకా రావు. కొల్లూరు గాని, బట్టిపోలు గాని, చెరుకుపల్లి గాని ఈ 3 నడుస్తున్నాయి. ఎల్టూరు ఒకటి మళ్ళా అంతవరకు చెప్పండి. చెప్తామండి.